నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో నేడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట్టణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇక ఇవాళ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఇక దేనికి సంబంధించిన మరింత సమాచారాన్ని నల్గొండ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ప్రసన్న, ఈ రోజు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమం 11 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఈ యొక్క కార్యక్రమానికి కల్వకుంట్ల తారక రామారావుతో పాటు జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు మిగతా జిల్లాలకు వెళ్ళి ఇక్కడ ఇన్ఛార్జ్లు ఉన్న మంత్రులందరూ కూడా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చౌడుప్పల్ నుంచి భారీ ర్యాలీతో కేటీఆర్ కు చౌడుప్పల్ నుంచి స్వాగతం పలుకుతున్నారు. దాదాపు 4,000 వాహనాలతో కాన్వాయ్ తో ఆయన చౌడుప్పల్ నుండి చండూరు నామినేషన్ కార్యక్రమానికి రానున్నారు. బంగారుగడ్డ నుంచి వచ్చిన వారందరూ కూడా అక్కడి నుంచి ర్యాలీగా చండూరు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన తర్వాత అభ్యర్థితో పాటు మరొక 4 మొత్తం 5 కలిసి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేవలం 5 మాత్రమే అనుమతి ఉండడంతో కేటీఆర్, అదేవిధంగా అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు సిపిఎం, సిపిఐకి చెందినటువంటి చెరొక లీడర్లు మొత్తం కలిపి 5 తోటి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం అయినారు. అనంతరము ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఈ రోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసినారు. 3 రోజుల క్రితం నామినేషన్ వేయాల్సి ఉండగా ఆ రోజు కొన్ని అనివార్య కారణాలలో వేయలేకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నామినేషన్ వేస్తున్నది. రేపు 14వ తారీఖు చివరి రోజు అయినటువంటి రేపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి కూడా రేపు నామినేషన్ వేయడంతో రేపు నామినేషన్ల ప్రక్రియ కూడా రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తవుతుంది. దాని తర్వాత 15 నామినేషన్ల పరిశీలన అనంతరము అభ్యర్థులకు గుర్తు కేటాయించిన తర్వాత మరొక 15 రోజుల టైంలో వీళ్ళంతా ప్రచారం నిర్వహించి నవంబర్ 3న ఎన్నికకు కోరున్నారు. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు భారీగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి యొక్క నామినేషన్ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి వందలాది మందిగా తరలి వస్తున్నారు. దాదాపు 10 నుంచి 20,000 మంది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్తున్నప్పటికీ ఇప్పటికే కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. ఆయన చౌటుప్పల్, నారాయణపురం, బంగారుగడ్డ మీదుగా చెండూరుకు చేరుకొని నామినేషన్ వేసిన అనంతరం ఆయన ప్రసంగించనున్నారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ కిరణ్.